నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను పుట్నాల పొడి రెసిపీ చూపించాలనుకుంటున్నాను. సో, దీనికి కావాల్సిన పదార్థాలు రెడ్ మిర్చి, జీలకర్ర, పావు కిలో పుట్నాలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. సో, ఫస్ట్ పాన్‌లో కొద్దిగా జీలకర్ర నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. సో, దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చేయాలి. అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టాలి. అలాగే రెడ్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలనమాట. నేను ఇక్కడ ఒక 6-8 రెడ్ మిర్చి తీసుకున్నాను. అండ్ వీటిని స్లోగా లో ఫ్లేమ్‌లో వేయించుకున్నాను. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో, తీసుకుంటే గనుక ఇది ఈ కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత సేమ్ ప్యాన్‌లో జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసి పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ ఇది వేయించే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ నేను నా సాటిస్ఫాక్షన్ కోసం వేసుకున్నానన్నమాట. తర్వాత అన్నీ చల్లారిన తర్వాత జార్‌లోకి ఏవైతే ఫ్రై చేసేసుకున్నామో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని జీలకర్ర, కరివేపాకు, అలాగే రెడ్ మిర్చి, అలాగే ఒక 8 గార్లిక్ పాడ్స్, 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఈ వేయించుకున్న పుట్నాల పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. సో, తర్వాత మళ్ళీ యాడ్ చేసి మిక్సీకి పట్టుకున్నాను. సో, టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఎక్కువ ఫైన్ పౌడర్ చేసుకోకూడదు. కొద్దిగా కోర్స్‌గానే గ్రైండ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ రెసిపీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలా చోట్ల. బట్ నేను ఎలా చేస్తానో చూపించాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.